అంటే 60 66 60 20 66 60 20 మీటర్ల పొడుగు గోడ 10 అడుగులు ఎత్తు. ఇంకోసారి 20 మీటర్ల పొడుగు గోడ 10 అడుగులు ఎత్తు. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఇప్పుడు మా వాడు చూడండి, బా ఈ నవ్వు, ఆ పేస్ కట్టు, ఆ అందము, మెడలో ఒక ఐడి కార్డు వేసాడు, బతికా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దారుణమైన అవినీతి దోపిడీ. అవినీతి దోపిడీ. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్న. అడ్డగోలుగా ఆరోపణలు చేయడం, టాపిక్ను డైవర్ట్ చేయడం, ఇది మనం అంతా కూడా ఈ 2 ఏళ్లుగా జరుగుతా ఉన్న స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, సినిమా చూస్తానే ఉన్నాం. ఎవరండి బాబు ఆ నాన్నే అర్థం చెప్పేసుకుంటున్నాడు? ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. నేను అడుగుతా ఉన్నాను, 1923 నుంచి ఏంటి సార్ అది? 1923 నుంచి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మాన మర్యాద ఏమన్నాయా? ఈ గ్రామంలో నేను మహిళా అధ్యక్షురాలను, మహిళా అధ్యక్షురాలను ఓకే సెకండ్ అండి. ఇంకో మాట చెప్పాలి. చెప్పు, చెప్పి తగలడు. ఆయన ఎవరు? నిన్నెక్కడో చూశానే. ఫ్లాష్ బ్యాక్. మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం. ఏంటి బాబన్న? ఇంకోసారి మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని, రౌడీ పార్టీ అని ఈ విధంగా బ్రాండ్ చేయాలనేటువంటి తాపత్రయంతో చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు? ఎదవ తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు. అవునా? నిజమా? ప్రజల్లో విపరీతమైనటువంటి గాలి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వీస్తుంది. చెప్పు, నువ్వు చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారనేటువంటి భావన మీ గుండెలకు చేరింది. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువే. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎరుగని వీరుడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎరుగని వీరుడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. పుర్రెముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? వైఎస్ కుటుంబం చరిత్ర రక్తసిక్తం. ఏంటి సార్ అది? వైఎస్ కుటుంబం చరిత్ర రక్తసిక్తం. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. లోకేష్ నోరు తిరుగుతున్నా నీకు? దేశం అంతా తిరుగుతున్నావు. అయ్యో దేశమే కాదు, ప్రపంచం అంతా తిరుగుతున్నావు. స్పెషల్ ఫ్లైట్ లో నోరు మాత్రం తిరగదు. 1 minute. కుప్ప కింద గంప గుత్త కింద సారీ ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది, డాన్స్ వేస్తుంది, అని కూతలు పెడుతుంది. 1 minute. ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది, డాన్స్ వేస్తుంది, అని కూతలు పెడుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజలకి అర్థం కాక ఓడిపోయామా, లేదా ఈవీఎం మిషన్లు వీళ్ళు మేనేజ్ చేసి ఓడిపోయామా? 151 వచ్చినప్పుడు మీరు ఈవీఎం అని చెప్పుకోవచ్చు కదా. దేని వల్ల ఓడిపోయామనేది ఇప్పటికీ అర్థం కాదు. చెప్పు తీసుకొట్టండి సార్. మీరు వీళ్ళని తిట్టండి, ఇది మాట్లాడండి, ఇలా చెయ్యండి అని ఏ రోజు కూడా చెప్పింది లేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధిస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కరెక్ట్ గా చెప్పు. కానీ ఒక దరిద్రుడు ఉన్నాడు, సైకో జగన్.
జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే ఒక్క స్కీమ్ కూడా గుర్తురాదు, అన్ని స్కామ్లే గుర్తొస్తాయి. 100% కరెక్ట్ అండి. ఎందుకంటే మొన్న తమిళనాడులో మీరు చూశారు, ఒక్క ఓటుతో గెలిచిన విజయ్ పార్టీ ఎమ్మెల్యే. చూడు మనం అందరం కూడా పని చేయగలిగితే రాబోయే కాలంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని విజయకేతనం ఎగరవేయగలం. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సో జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి నాయకుడిని వదులుకున్నందుకు సో జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి నాయకుడిని వదులుకున్నందుకు ఈ రోజు రాష్ట్రం అప్పుల పాలవుతుంది. ఎవడండి బాబు ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మోసాలు కావచ్చు, వేధింపులు కావచ్చు, సార్ ఏంటి సార్ అది? మోసాలు కావచ్చు, వేధింపులు కావచ్చు, అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమెన్ ఫైటర్స్ అని గుర్తు చేస్తా ఉన్నాను. ఒక విషయం మీకు చెప్తాను, చెప్పి తగలడు. సార్ కాంగ్రెస్ పార్టీని సంబంధించి ఏ యాక్టివిటీస్ చేసినా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా. ఆడపిల్లైన ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు, బాగా పొగరండి. ఇది కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి సస్యశ్యామలం చచ్చశ్యామలం సవటం నీకు రాదులే. అవినీతిని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ క్లారిటీ ముందుండాలి. వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. నువ్వు నోరు ముయ్యరా ఎందుకు? చిలుకలూరుపేట నుంచి చిలుక పలుకులు నిన్న ఒకరు బలికినారు. ఏమని అంటే నేను గుడికి వెళ్ళొస్తే నా మీద మా క్యాడర్ మీద కేసులు కడతారా మీరు? మరి నేను చేసిన తప్పేంటి? వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొద్దా? గుడి పోతే ఎక్కడైనా పోలీసులు కేసులు పెట్టేది మనం విన్నామా? మీరు చేసిన పని ఏంటి అని చెప్పి అది కప్పిపుచ్చుకొని అమాయకంగా మాట్లాడతాము. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒకసారి నేను ప్రశ్నిస్తున్నాను. గతంలో దాని పాలనలో ఆచరణలో చేసి చూపించింది వచ్చిందయ్యా వయ్యారి మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, ఆయన మీలాగా మాటల వరకే ఆగిపోలేదు, చేతల్లో చేసి చూపించారు. 1 minute. గత ప్రభుత్వంలో మనం చూసాం యువతని గంజాయికి, బాబాయిని గొడ్డలకి. ఆయన మీడియాలో కూడా ఎంతసేపు గంజాయి, గన్ను, గొడ్డలే, ఈ తప్ప వేరే ఉండవు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏంటది? 33% రిజర్వేషన్ ని ఉమెన్ కి నేను ఆమోదిస్తున్నాను అని. అందులో తప్పే ఉంది. అసలు మీరేంటి సార్ ఆమోదించేది? మీరు ఆమోదిస్తారు, అమలు చేయరు. నోరు ఉంది కదా గుల్ల వాగకు. పాయింట్ లాకేసిన లాగి పడి దిగుతా. అమలు చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. వైఎస్ఆర్సీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులు. చూడు. ఫ్రెష్ గా ఉన్న ప్రాన్స్, ఫ్రెష్ గా ఉన్న చేపలు కూడా అమ్మే పరిస్థితి కూడా బహుశా ఎవ్వరం కూడా ఊహించిండు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. అయినా అసలు మీ రాజకీయ జీవితం అంతా కూడా ఇలాగే కొనసాగుతోంది. $12,000 అంట. ఆ కథ ఏందో చెప్పు. అయితే అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. అంటే అది తర్వాత గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. గొడ్డలి పార్టీ ఎవరిదండి? ఎవరిది గొడ్డలి పార్టీ? చూసాను సీసీటీవీలో మీ కాపలా బల్లాన్ని. ఎవరు హత్య రాజకీయాలు చేస్తారు? ఎవరు మనుషుల్ని చంపేస్తారు? ఇల్లంతా రక్తమైంది, ఆయన మెదడు బయటకు వచ్చింది, అంత రక్తపాతం జరిగితే సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. ఎందుకు చెప్పారు? భారతీయ రెడ్డి గారు అప్పుడు చైర్మన్ సాక్షి టీవీకి. వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన హంతకులు కూడా ఈ రోజున ధైర్యంగా రోడ్డు మీద ఎలా తిరగలుగుతున్నారు? ఆలూకి అన్యాయం జరిగిందని తెలుసుకొని అతనికి అండగా నిలబడడానికి ఎస్వి మోహన్ రెడ్డి గారికి, ఇచ్చేసినటువంటి హఫీజ్ ఖాన్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది.
అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం ఉప్పు పప్పు. నీకు 10 మందికి మేలు చేసేదానికి, ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే ఏమైందిరా? ఆ పిల్లోడి పైన పగ తీర్చుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటాను కదా సార్. సో ఈ జోకర్ కి నేను చెప్తున్నది, నీకు చాతనైతే అట్లీస్ట్ 2029 లో నువ్వు టికెట్ తెచ్చుకో, కర్నూలు నుంచే తెచ్చుకో చాతనైతే. ఎస్వి మోహన్ రెడ్డిని, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంట. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఒరే మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తారనేరా మేము ధర్నా చేస్తాండేది. మళ్ళా వచ్చి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంటాడు వాడు. ఒరే ఆ సబ్జెక్ట్లో నేను వేసిన మొక్కలు ఇప్పటికి చెట్లు కూడా ఉంటాయి. ఇంకోసారి ఒరే ఆ సబ్జెక్ట్లో నేను వేసిన మొక్కలు ఇప్పటికి చెట్లు కూడా ఉంటాయి. ఇడెవడండి బాబు? ఆడిని ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఎవరైనా డిగ్రీలు చెప్తారు, అరే నేను ఎంబీబీఎస్ చేసిన, ఎండి చేసిన, లేకపోతే ఇంజనీర్ చేసినానని. లే వీళ్ళు ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి జైలే చూసిన, నేను పెరిగిన తర్వాత కూడా జైల్లోనే ఉన్నా.